విశాఖ ఉక్కు కర్మాగారం ఘటన ఓ విషాదం. దీన్ని కూడా రాజకీయ బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి విషాద సందర్భాల్లో వీలైనంత తక్కువ మందితో వెళ్లి బాధితులకు ఓదార్పు, పరామర్శ చేస్తారు. వైసీపీ నాయకులు మాత్రం జగన్ పర్యటన కోసం జన సమీకరణకు నానా తంటాలు పడ్డారు. మనిషికి 100 రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్తో సంబంధం లేని ప్రాంతాల నుంచి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు చెక్కలు కొడుతున్నాయి. దేనికి వచ్చారమ్మా ఇదంతా? స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదు కదా మీరు? డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల ఆటో మటు దేనికమ్మా? మాకు తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు ఆలోచన. 100 రూపాయలే మరి ఏదనుకుంటారు? కనీసం వాటర్ ఒకటి లేదు. 100 రూపాయలు ఇవ్వడానికి కూడా బాగా 500 అన్నారు, 200 ఇచ్చారు. మీ ఇలాంటి ఇవ్వాలండి 500 ఇవ్వకపోతే మగపిల్లలకి 500 అన్నారు, 200 చేతిలో పెట్టారు. అంతే. ఎంత ఇస్తున్నారమ్మా మీకు? 100 రూపాయలు. 100 స్త్రీలు కూడా ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ బాధితులు కాదమ్మా మీరు? మామూలు వాళ్ళు వైసీపీ వాళ్ళు పిలిచారా డబ్బులు ఇచ్చి? ఇచ్చారా పోనీ డబ్బులు? ఇవ్వలేదు. మా ఇంటి కదా. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 100 రూపాయల? 100 రూపాయలకి వచ్చారా?